నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో, కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు, అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది. 2023 డిసెంబర్లో, అంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 25,83,530 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే బీర్లు తీసుకుంటే 6,40,370 కేసుల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. అంటే లిక్కర్లో 4,62,832 కేసులు అమ్మకాలు పెరుగుదల మనం చూసాం. అలాగే బీర్లు తీసుకుంటే 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు ఈ ఏడాది జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 6,40,370 కేసులు. అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు కానీ అమ్మకాల్లో ఎంత తేడా ఉంది, ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి, 40% బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ విధంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే, మద్యం అవైలబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే మరి ఈ మద్యం మత్తుకి బానిసయ్యి మహిళల మీద అత్యాచారాలు జరగవా, హత్యలు జరగవా, దాడులు జరగవా? అసలు చూడండి, పాలకొండలో మన విద్యుత్ తీగల మీద ఒక మనిషి ఎక్కి ఎలాంటి వీరాంగం సృష్టించాడు. మద్యం మత్తులో తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు! రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మహిళల మీద జరుగుతూ ఉంది. అలాగే గంజాయి, ఎంత విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఘోరంగా గంజాయి సాగు జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో గంజాయిని రూపుమాపుతామని. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఎక్కడ రూపుమాపారు? మన విశాఖపట్నంలో కేజీహెచ్ వెనకే గంజాయి పెంపకం జరుగుతూ ఉంది. జైల్లో కూడా గంజాయి సప్లై జరుగుతూ ఉంది, గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే మొన్న చెప్పారు, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేసులు తొలగించండి అని నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. అంటే ఎంత దారుణంగా గంజాయి దొరుకుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం నుంచి ఆన్లైన్లో కూడా గంజాయి దొరుకుతుందంట. మరి ఎంత నిజమో? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పెంచుతున్నారంట. మరి గంజాయిని ఎక్కడ ఉక్కుపాదంతో మీరు అణిచేశారు నేను అడుగుతూ ఉన్నాను. ఇంత ఘోరంగా మద్యం, గంజాయి వలన అన్ని రకాలుగా క్రైమ్ రేట్ ఈ రాష్ట్రంలో పెరిగిపోయిన పరిస్థితి గత 7 నెలల కూటమి పాలనలో. అలాగే మహిళల భద్రత గురించి చెప్పాలంటే నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంట్లో ఉంచినా భయపడుతున్నారు, బయటికి పంపాలంటే భయపడుతున్నారు, స్కూల్స్కి వెళ్ళినా పంపాలన్నా కూడా భయపడుతున్నారు, ఉద్యోగాలకు ఆడపిల్లలు వెళ్ళాలన్నా భయపడుతున్నారు, పనికి ఆడవాళ్ళు వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా భద్రత, ఆడపిల్లల భద్రత, మహిళల భద్రత దిగజారిపోయింది. ఈరోజు భద్రత అనేది దైవాధీనంగా ఉండే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. మనం చూసాం ఎంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో వ్యవహరిస్తుంది అనేసి. ఎన్ని సంఘటనలు, రోజుకొక సంఘటన. అసలు డీజీపీ గారే చెప్పారు,
గతంలో కంటే క్రైమ్ రేటు చాలా ఎక్కువ పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పేసి. అసెంబ్లీలో కౌన్సిల్లో మా ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. రోజుకి 50 నుంచి 60 కేసులు మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు ఇలాంటి విషయాల్లో నమోదవుతున్నాయి అనేసి, గంటకి 2-3 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేసి. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎంతసేపు స్టేట్మెంట్సే. హోమ్ మినిస్టర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. అమ్మ 7 నెలలు అయిపోయింది, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు నిద్రపోతున్నారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి మనం హిందూ